ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పురినామంలో నా శుభాభివందనాలు. ఈరోజు కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మానవ జీవితంలో మనుషులుగా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని నుండి ఏదైనా మనం ఆశిస్తున్నప్పుడు, దేవుని నుండి మనం ఏదైనా దీవెన పొందాలనుకున్నప్పుడు, దేవుని చేత మనం ఆశీర్వదింపబడాలనుకున్నప్పుడు, దేవుడు చెప్పిన విధి విధానాలను మనం అర్థం చేసుకొని అటు రీతిగా మన బ్రతుకులను మనం కొనసాగించగలిగితే దేవుని చేత అనేక దీవులను మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ కోరుకుంటారు మేము ఆశీర్వదింపబడాలి అని. ఆశీర్వాదాన్ని అందరూ కోరుకుంటారు, ఎవరు శాపాన్ని కోరుకోరు, దాన్ని ఎవరు ఇష్టపడరు. మనకు తెలియకుండానే మన బిడ్డలు మనమే దీవించేస్తూ ఉంటాం, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని. అంటే మన బిడ్డలు ఆశీర్వదింపబడిపోవాలి, మన కుటుంబం ఆశీర్వదింపబడిపోవాలి, మన స్థితిగతులు ఆశీర్వదింపబడాలని అందరూ కోరుకుంటారు. ఆశీర్వాదాన్ని అందరూ కోరుకుంటారు, కానీ ఆశీర్వాదాన్ని పొందుకునేవారు మాత్రం కొద్దిమంది మాత్రమే. ఎందుకు అని మనం బైబిల్ని పరిశీలన చేయగలిగితే ఎవరు ఆశీర్వదింపబడతారు అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఆశీర్వాదము అంటే రెండు విధాలుగా కనబడుతుంటాయండి. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదాలు, రెండు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనిషి కోరుకుంటాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనిషి కోరుకుంటాడు. కానీ మనిషికి భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం చాలా మందికి తెలుసు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అందుకే బైబిల్లో చెప్తూ ఉంటుంది, ఎపిసోడ్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములోను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకేం చేయాలనుకుంటున్నాడంట? అనుగ్రహించాలనుకుంటున్నాడంట. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడంట. ఒక మాటలో చెప్పాలంటే పేతురు రాసిన మొదటి పత్రికలో ఇలా మాట్లాడుతుంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే అక్కడ ఎలా రాయబడుతుంటుంది, ఆశీర్వాదమునకు వారసుల గుట్టుకు మిమ్మల్ని మీరు ఎందుకు పిలువబడ్డారు? క్రీస్తులోనికి మీరు ఎందుకు వచ్చారు? సంఘంలోనికి మీరు ఎందుకు చేర్చబడ్డారు అంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకే పిలువబడుతుంది. మనం ఎవరు అయ్యా అంటే ఆశీర్వాదానికి ఎవరు? మనం వారసులం. ఆశీర్వాదానికి వారసులం అంటే ఆశీర్వాదం మనదే. అది భూ సంబంధమైనదైనా పర సంబంధమైనదైనా, అది భూ సంబంధమైనదైనా అది ఆత్మ సంబంధమైనదైనా, ఏదైనా సరే, ఏ ఆశీర్వాదమైనా సరే ఆశీర్వాదానికి ఎవరు అయ్యా మనం అంటే ఎవరు? వారసులం. అయితే ఆశీర్వాదానికి వారసులమే. కానీ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా బైబిల్ చెబుతున్న నీవు నిబంధనలు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాలి. కనుక ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి బైబిల్ చెబుతున్న ఒక 5 విధానాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. ఆశీర్వాదానికి 5 మెట్లను రాసుకోండి. ఈ 5 మెట్లు ఏంటయ్యా అంటే ఒక్కొక్కటి జాగ్రత్తగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలి? జీవించాలి. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు ఖచ్చితంగా ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. చాలామంది ఆశీర్వాదం అంటే అది ఊరకనే వచ్చేద్ది అనుకుంటారు. ఆయన అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం అందరం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అది ఊరకనే రాదు. అది రావాలి అంటే ఏం చేయాలంట? యెహోవా యందు ఏం కలిగి ఉండాలి?
భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారంట. దానికి సంబంధించి బైబిల్లో ఒక వాక్యాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, కీర్తనల గ్రంథము 128వ కీర్తన 128వ కీర్తన 4వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, 128వ కీర్తన 4వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. అక్కడ డైరెక్ట్గా రాస్తున్న పదం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదింపబడును. ఈలాగు అంటే ఎలాగు? ఇలా ఆశీర్వదింపబడతాడు. ఎలా 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 ఆశీర్వదింపబడతాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదింపబడతాడు. ఎలా ఆశీర్వదింపబడతాడంటే, మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు జాగ్రత్త చూద్దాం. మొదటి వచనం నుంచి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ ధన్యులు అని చెబుతూ రెండవ వచనం ఎలా ఆశీర్వదింపబడతారో చెప్తున్నాడండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. యెహోవా యందు ఆశీర్వదింపబడ్డం అంటే ఏంటి చెప్పనా? నీ కష్టార్జితము నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. అంటే మనం కష్టపడిన దాన్ని మనం తినడం కూడా ఒక అదృష్టమే. మనం కష్టపడింది మనం తినడం కూడా అదృష్టమే. చాలా మందిని మీరు చూడండి, చుట్టుపక్కల కనబడుతుంటారు, చాలా సంపాదించారు కానీ ఏం చేయలేరు, తినే యోగం లేదు. తినే యోగం ఉండడం కూడా అదృష్టం. తినే యోగం ఉండడం కూడా అదృష్టం. నువ్వు కష్టపడిన ఆ కష్టాన్ని నువ్వు తినడమే ఆశీర్వాదం. నీకు లేక అర్థం కావట్లేదు కానీ ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆడికి తినే యోగం ఉండదు. నిజమండి. తినడం ఎంత అదృష్టమో ఆడి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అంటే కళ్ళు లేనివాడి దగ్గరికి వెళ్తే కళ్ళు ఏంటో మనకు తెలుస్తుంది. చేతులు లేనివాడి దగ్గరికి వెళ్తే చేతులు విలువ ఏంటో మనకు తెలుస్తుంది. కాళ్ళు లేనివాడి దగ్గరికి వెళ్తే కాళ్ళు విలువ ఏంటో మనకు తెలుస్తుంది. తినలేనివాడి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది తినడం ఎంత అదృష్టమో. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలా ఆశీర్వదింపబడతాడు. ఎలా అంటే, నువ్వు కష్టపడిన దాన్ని నువ్వు తినగలిగే యోగ్యతను ధన్యతను దేవుడిస్తాడంట. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏం కావాలండి? అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏంటండి? మనం కష్టపడాలి. పడిన కష్టాన్ని మనం తిరిగి ఏం చేయాలి? అనుభవించగలగాలి. నేను అంటాను, నువ్వు కష్టపడిన దాన్ని నువ్వు అనుభవించాలి. నువ్వు కష్టపడిన దాన్ని నువ్వు అనుభవించాలంటే, అనుభవించడానికి ముందే నువ్వేం చేయాలి? కష్టపడాలి. అంటే ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కష్టపడకుండా మనం ఏం చేయకూడదు? తినకూడదు. సోమరపోతుల్లో మనం ఉండకూడదు. ఒకవేళ సోమరపోతుల్లో ఉన్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? సోమరి, నువ్వు చీమల యొద్దకు వెళ్ళవయ్యా. అంటే ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసగా మనకు ఉండవలసిన కమిట్మెంట్ ఏంటంటే, ఏదో ఒక పని మనం ఖచ్చితంగా చేయాలి. ఆ పని ద్వారా వచ్చే కష్టాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. కష్టాన్ని అనుభవించాలి అంటే ముందు నువ్వేం చేయాలి? కష్టపడాలి. ఏదో ఒక పని నువ్వు ఏ పని చేస్తున్నా ఏదో ఒక పని నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? చెయ్యాలి. పని చేసే తినాలి. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ ఎలా చెప్తుంటుందండి, కష్టపడకుండా పని చేయకుండా ఎవడో భోజనం చేయకూడదని చెప్తుంది బైబిల్. తెస్సలోనికైలకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. బైబిల్ ఏం చెప్తుంది? ఖచ్చితంగా భోజనం చేయాలంటే నువ్వేం చేయాలి? కష్టపడాలి. అది ఏ పని అయినా సరే, నువ్వు ఏ పని ఎంచుకుంటే ఎంచుకో, ఏ పనైనా ఎంచుకో. నీతిగా, నిజాయితీగా, 2 రూపాయలు వచ్చినా చాలు, రూపాయి వచ్చినా చాలు, 10 రూపాయలు వచ్చినా చాలు, నీతి నిజాయితీగా ఏదో ఒక పని చేయి. ఆ పని చేసే నువ్వేం చేయి? నువ్వు ఖచ్చితంగా భోజనం చేయి. కష్టపడాలి. కష్టపడి పని చేయాలి. పని చేయకుండా భోజనం చేయొద్దని చెబుతుంది బైబిల్. అంటే ప్రతి క్రైస్తవుడు కష్టపడాలి. ఏదో ఒక పని కష్టపడాలి. కష్టానికి తగిన ఫలితాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. కష్టానికి తగిన ఫలితాన్ని మనం అనుభవించడం కూడా ఒక ఆశీర్వాదం అంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదింపబడతాడు అన్నాడు. ఎలాగయ్యా అంటే, కష్టానికి తగిన ఫలితాన్ని వాడు ఏం చేయగలుగుతాడు? అనుభవించగలుగుతాడు. ఇది మొట్టమొదటిది. ఇక రెండోది, ఎలా ఆశీర్వదింపబడతాడు అని రెండో విషయాన్ని కూడా చెబుతూ ఆ 3వ వచనాన్ని కూడా మీరు చదవండి.
అదే కీర్తన గ్రంథము 127 కీర్తన 128 కీర్తన 3వ వచనం. ఎలా ఆశీర్వదింపబడతాడో రెండో విషయాన్ని కూడా చెప్తున్నాడు అక్కడ. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. రెండో ఆశీర్వాదం ఏంటంట? కుటుంబంలో సమాధానం ఉంటుందంట. కుటుంబ సభ్యులందరూ ఒక కాడ కూర్చొని హ్యాపీగా ఏం తింటారంట? ఏంటి, కుటుంబ సభ్యులందరూ ఒక కాడ కూర్చొని భోజనం చేస్తున్నారు అనుకోండి, అంతకన్నా గొప్ప ఏం కావాలండి? ఈరోజు చాలా కుటుంబాలు చూడండి చిన్నాభిన్నం అయిపోయినాయి, విడిపోయి కొట్టుకుంటూ తిట్టుకుంటూ, భార్య అంటే భర్తకు పడక, భర్త అంటే భార్య పడక, వాళ్ళిద్దరంటే పిల్లలు పడక. ఈరోజు భార్య భర్త పిల్లలు కలిసి కూర్చొని భోజనం చేసే పరిస్థితులు ఉన్నాయా ఏమండి? వాళ్ళంటే ఇల్లు పడదు, వీళ్ళంటే అలిగి పడదు. అందరూ కలిసి తిందామంటే తినే పరిస్థితి ఉందా? నిజమైన ఆశీర్వాదం చెప్పిన అందరూ కలిసి ఒక చోట కూర్చొని భోజనం చేసే యోగం, అది నిజమైన ఆశీర్వాదం. అది నిజమైన ఆశీర్వాదం. సమాధానకరమైన కుటుంబంగా మారుతుందంట, సమాధానమైన కుటుంబంగా ఉంటుందంట. ఎవరాళ్ళు? ఆశీర్వదింపబడినాడు ఎలా ఉంటాడు? సమాధాన కుటుంబం, సమాధానకరమైన కుటుంబం. వాడు కష్టార్జం వాడు తింటాడు. రెండోది, కుటుంబం ఎలా ఉంటుంది? సమాధానకరంగా ఉంటుంది. ఎప్పుడు? 4వ వచనం. ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలవారు ఈలాగో ఆశీర్వదింపబడిన. ఎలా? వాడు తిన్నది, వాడు కష్టపడింది వాడు తినే యోగం, కుటుంబ సభ్యులందరితో కలిసి హ్యాపీగా సంతోషంగా గడిపే యోగం. అలాంటి ఆశీర్వాదం నీ జీవితంలోకి రావాలి అంటే, అలాంటి జీవితాన్ని నువ్వు అనుభవించాలంటే యెహోవా యందు ఎలా ఉండాలి? నువ్వు భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు ఆశీర్వదింపబడతాడు. ఖచ్చితం ఆశీర్వదింపబడతాడు. ఆశీర్వదింపడు. ఎలా ఉంటుంది ఆశీర్వాదం అంటే? ఎలా ఉంటుంది ఆశీర్వాదం అంటే? వాడు కష్టపడింది వాడికి తినే యోగం ఉంటుంది. నువ్వు కష్టపడింది నీకు తినే యోగం లేదా? డాక్టర్ తినొద్దు, ఇది తినొద్దు, అలా తినద్దు ఇలా అంటున్నాడా? ఏదో ప్రాబ్లం ఉంది చూసుకోవాలి. నువ్వేమి లేవు, యెహోవా యందు భయభక్తులు కలిగి. ఎక్కడో ప్రాబ్లం కొడుతుంది, సరిచేయి, రూట్ మార్చు. నీ బాడీ చెప్పేస్తుంటుంది ఏమని? నువ్వు ఆశీర్వదింపబడుతున్నావో నువ్వు శపింపబడుతుంది, నీ బాడీ చెప్పేస్తుంటుంది. ఏమంటే నాకు షుగర్ అండి, లేకపోతే నాకు ప్రాబ్లం అండి, ఆ ప్రాబ్లం నేను తినకూడదండి. నీ షుగర్లు నీ ప్రాబ్లమ్స్ మొత్తం సెట్ చేస్తాడు ఆయన. సెట్ చేస్తాడు. ఎప్పుడు? ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అన్నీ సెట్ చేస్తాడు. నీ కష్టాన్ని నువ్వు తినే యోగాన్ని నీకు దయచేస్తాడు. అది వరం. ఆ వరం అందరికీ ఉండదు. ఆ వరం పొందుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. వాడు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాడు. ఎలా ఆశీర్వదింపబడతాడా అంటే, వాడి కష్టాన్ని వాడు తినే యోగాన్ని యోగ్యత వాడికి దయచేస్తాడు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండగలిగే చక్కని పరిస్థితులు వాడికి దయచేస్తాడు. ఇంకా 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 ఎలా ఉంటాడు, ఇంకా ఎలా ఉంటాడు అని కూడా మనం జాగ్రత్తగా చూడగలిగితే అదే సామెతల గ్రంథము 22:4 వచనం. ఇంకెలా ఎలా ఎలా ఆశీర్వదింపబడతాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇంకెలా ఆశీర్వదింపబడతాడు అని 3వ విషయాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, సామెతల గ్రంథము 22:4 వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడంట? వినయంగా ఉంటాడంట. వినయం అంటే ఏంటి? తనను తాను తగ్గించుకుంటాడంట, అందరిని గౌరవిస్తాడంట, మర్యాదగా ఉంటాడంట. నాదేముందండి అంటా ఉంటాడంట. అంత మీరు చేయండి సార్ అంటా ఉంటాడు. నా మాట అంటాడు, నాకు చెప్పేసేయాలి అంటంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు వినయమునకు ప్రతిఫలం పొందుతాడు. ఎలాంటి ప్రతిఫలం పొందుతాడు కింద చెప్తున్నాడండి. ఐశ్వర్యం వస్తుందంట, ఘనత వస్తుందంట, జీవం దానివల్ల కలుగుతుందంట. దేనివల్ల? యెహోవా యందు ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటాడో వాడికి ధనం వస్తుంది, నెక్స్ట్ ఘనత వస్తుంది, నెక్స్ట్ జీవం, సమృద్ధిగా ఉంటాడు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు. అవన్నీ కలుగుతాయంట. అంటే చాలామంది మీరు గమనించండి, ధనం ఉంటుంది, ఘనత ఉండదు. ఆడికి ధనం చాలామంది సంపాదిస్తారండి, ఆడికి సమాజంలో ఏముండదు, విలువ ఉండదు. చాలామంది తిట్టుకుంటూ ఉంటారు. డబ్బులు ఉంటాయి ఆడికి, బాగా డబ్బులు ఉంటాయి, తిట్టుకుంటే ఎవడాడు మనిషి మంచోడు కదరా బాబు అనుకుంటా తిట్టుకుంటూ ఉంటారు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, నీకు ధనం వస్తుంది, ధనంతో పాటు ఘనత. ఈరోజు ఒకటి ఉండదు. సమాజంలో చాలామంది మంచి పేరు ఉంటుంది కానీ డబ్బులు ఉండవు. సమాజంలో చాలామంది డబ్బు ఉంటుంది, ఘనత ఉండదు. కానీ ఇవన్నీ కలిపి రావాలంటే యెహోవా యందు నువ్వేం చేయాలి?
భయభక్తులు కలిగి జీవించాలి. ఎవడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తాడో వాడు ఇలా ఆశీర్వదింపబడతాడు. ఎలా అయ్యా అంటే చెప్తున్నాడు వాడు వాడి కష్టాన్ని వాడు ఖచ్చితంగా ఏం చేయగలుగుతాడు? అనుభవించగలుగుతాడు. కుటుంబ సమేతంగా వాడు హ్యాపీగా ఉండగలుగుతాడు. ఇంకెలా ఉంటాడే అంటే ధనాన్ని సంపాదిస్తాడు, ఘనతను సంపాదిస్తాడు, జీవాన్ని సంపాదిస్తాడు, ఇవన్నీ పొందుకుంటాడు. ఎవరయ్యా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు. అంటే మనం ఆశీర్వదింపబడాలంటే బైబిల్ చెప్తున్న తొలిమెట్టు ఏంటి అంటే యెహోవా యందు ఏముండాలి? మనకు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి అన్నీ బాగా చెప్పారండి. అసలు ఏంటండి? అసలు ఏం చేయాలండి? యెహోవా యందు భయభక్తులు అంటే ఇంతకీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏటో కాదు, కొండలెత్తమంటలేదు, కోటలెత్తమంటలేదు. చెడు చేయకుండా బతకంటారా బాబో, అదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. అలా ఉంటే నువ్వు ఇలా ఆశీర్వదింపబడతావు. ఎలా ఉంటే? నువ్వు చెడునేం చేయాలి? అసహించుకోవాలి, చెడుని దూరం పెట్టాలి. మనం కమాన్ అంటాం. దేన్ని? చెడును పక్కనేసి తిరుగుతుంటాం. ఇదేదో దయ్యాలు పెట్టింది, మంచిది కాదు. మనుషులు బాడు చేస్తుంటారు, పక్కనట్టు తిరుగుతుంటాం అండి. ఎక్కడికి వెళ్ళి ఏం చూస్తామో తెలీదు, ఎప్పుడేం చూస్తామో తెలీదు అండి. చెడు నువ్వేం చేయాలి? అసహించుకోవాలి. చెడును అసహించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కనుగొనడం అంటే ఏంటో కదా బాబు. చెడునేం చేయాలి? అసహించుకోవాలి. అలా ఎప్పుడైతే నువ్వు చెడును అసహించుకుంటావో ఇలాగ ఆశీర్వదింపబడతావు. ఎలా? నీ కష్టాన్ని నువ్వేం చేయగలుగుతావు? అనుభవించగలుగుతావు. పిల్లా పాపలతో నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు, ధనాన్ని సంపాదించగలుగుతావు, ఘనతను సంపాదించగలుగుతావు, జీవాన్ని, మంచి ఆరోగ్యాన్ని కూడా నువ్వు పొందగలుగుతావు. ఇవన్నీ నువ్వు పొందాలి అంటే నువ్వు చేయవలసిన పెద్ద పనులు అంటే ఏమి లేవు. నువ్వు చెడునేం చేయాలి? అసహించుకోవాలి. చెడును ఎవరైతే అసహించుకుంటారో వారు ఎవరో కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నవారు. ఈరోజు సమాజంలో అలాంటి వాళ్ళు కరువు అవుతున్నారు. సమాజాన్ని చూడకండి, మనం ఎలా ఉన్నాం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నాం లేదా? చెడును మనం విడిచిపెట్టగలుగుతున్నాం లేదా? చెడును మనం అసహించుకుంటున్నాం లేదా? విడిచిపెట్టడం వేరు, అసహించుకోవడం వేరు. అసలు మంచి పదం రాసిపెట్టండి. విడిచిపెట్టమని చెప్పట్లేదు, విడిచిపెట్టడమే కాదు, అసహించుకోవాలి. అంటే సహజంగా మందును మనం విడిచిపెడతాం. మందు తాగేవాడిని చూస్తే ఏమంటావు? పోరా బాబు అంటాం. అని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? వాళ్ళు కంపరమెక్కిపోతుంటుంది. అసహించుకోవాలి, చెడుని అసహించుకోవాలి. ఎంతగా అంటే దానికి దూరంగా ఉండడానికి మన ప్రయత్నం చేయాలి. అసలు దాన్ని దరిదాపుల్లోనికి కూడా రానికూడదు. ఎవరైతే అలా చెడుని అసహించుకుంటారో వారు ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఖచ్చితంగా అవుతారు ఆశీర్వాదం. అంటే యెహోవా ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి? యెహోవా యందు ఏం చేయాలి? భయభక్తులు కలిగి జీవించాలి. ఇక రెండో కారణాన్ని కూడా బైబిల్ చెప్తుంది. మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే రెండో కారణం కూడా బైబిల్ చెప్తుంది. రెండో కారణాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. రెండో కారణం ఏంటంటే వాక్యానికి విధేయత చూపించాలి. ఆశీర్వాదం పొందుకోవాలంటే బైబిల్ చెప్తున్న రెండో మెట్టు ఏంటి అంటే వాక్యానికి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. వాక్యానికి విధేయత చూపించడం అంటే ఏంటి? వాక్యానికి విధేయత చూపించడం అంటే వాక్యం బాగా చెప్పడమా? వాక్యానికి విధేయత చూపించడం అంటే వాక్యం బాగా వినడమా? వాక్యం బాగా చెప్పడం కాదు, వాక్యం బాగా వినడం కాదు. మరి ఏంటయ్యా అని మనం జాగ్రత్తగా గమనించగలిగితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం. మనకు ఆశీర్వాదం రావాలి అంటే వాక్యాలు బాగా చెప్తానో, వాక్యాలు బాగా వింటూనో కాదు. ఆశీర్వాదం రావాలి అంటే ఏం చేయాలి? ఎవరు ఆశీర్వదింపబడతారో కింద చెప్తున్నాడండి. 28వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే
నిన్ను హెచ్చించును, నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఎప్పుడయ్యా అంటే నువ్వు వాక్యాలు బాగా చెప్తానో, నువ్వు వాక్యాలు బాగా వింటానో కాదు, చెప్తున్న వాక్యాలు, వినే వాక్యాలు నీ జీవితంలో నువ్వు అనుసరిస్తే, నువ్వు పాటిస్తే భూమి మీద అందరికంటే దేవుడు ఏం చేస్తాడనంట? అత్యధికంగా నిన్ను హెచ్చిస్తాడంట. ఎలా హెచ్చిస్తాడో కింద చెప్తున్నాడండి. ఎవరైతే వాక్యానికి విధేయత చూపిస్తారో వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో కింద చెప్తున్నాడు. వినినీయడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. నువ్వు విన్నావు కదా, దాన్ని పాటిస్తున్నావు కదా, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. నువ్వు పట్టణంలో దీవించబడతావు, ఫలములో దీవించబడతావు, గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మంద, నువ్వు దుక్కదట్టెలు, నీ గొర్రె మేక మందలు దీవించబడును, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎప్పుడయ్యా అంటే ఆయన కట్టడలు నువ్వేం చేయాలి? అనుసరించాలి. వాక్యానికి ఎవరైతే విధేయత చూపిస్తారో, వాక్యాన్ని ఎవరైతే వారి జీవితంలో పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదింపడతారంట. లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపడతారంట, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపడతారంట. చివరికి 14 వచనంలో చివరి మాట చెప్తే ఏమంటాడు చూడు, ఎలా ఉంటాడంట? 4వ లైను, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నువ్వు పైవాడుగా ఉందువు గాని కిందవాడుగా ఉండవు. నువ్వు తలగా మారిపోతావు, తోకగా కాదంట. నువ్వు పైవాడుగా ఉంటావంట, కిందవాడుగా కాదంట. నువ్వు తలగా ఉండాలన్నా, పైవాడుగా ఉండాలన్నా, నువ్వు ఆశీర్వదింపబడాలన్నా చేయవలసిన పనులు, ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? నువ్వు అనుసరించాలి. వాక్యానికి మనం విధేయత చూపించాలి. మన పరిస్థితి ఏంటంటే చెబుతాం వింటాం. నేను చెప్పేవాడిని, మీరు వినేవాళ్ళు, పాటించేవాడు. చెప్పేవాడిని నేను ఆశీర్వదింపబడను, వినే మీరు ఆశీర్వదింపడరు. చెప్పే నేనైనా వినే మీరైనా వాటిని మనం పాటిస్తేనే, అనుసరిస్తేనే, విధేయత చూపిస్తేనే ఖచ్చితంగా మనం ఆశీర్వదింపడతాం. ఎంతగా అంటే దేవుడు మనల్ని తలగా పెట్టాలనుకుంటున్నాడంట, తోగ్గా కాదంట. మనమే టైపు తోగ్గా ఉండే టైపు. దేవుడు పైన పెడతాను రా బాబు అంటే కింద ఉంటాం. కానీ ఆశ ఏంటి? మేము పైగా ఉండాలి, మేము తలగా ఉండాలని ఆశ అయితే ఉంటుంది. ఆశ మన జీవితంలో జరగాలంటే ఏ మాటలు అయితే నువ్వు వింటున్నావో, ఏ ప్రసంగాలు అయితే నువ్వు వింటున్నావో, ఏ పాఠాలు అయితే నువ్వు వింటున్నావో ఖచ్చితంగా నీ జీవితంలో వాటిని ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరించడం ముఖ్యం. చెప్పడం వినడం ఏముందంట? కాసేపు గంట చదివినకు చెప్పేస్తాను, ఒక గంట కూర్చుని మీరు నేస్తారు. ఏంటి దీనివల్ల ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఎవడికి ఉపయోగం లేదు. చెప్పే నాకు లేదు, వినే మీకు లేదు. ఇద్దరికి ఉపయోగం ఉండాలంటే ఇద్దరం మనం ఏం చేయాలంటే ఏ మాటలు అయితే వింటున్నామో ఆ మాటలు ఖచ్చితంగా మన జీవితంలో ఏం చేయాలి? అనుసరించాలి. అప్పుడే మనం ఆశీర్వదింపబడతాం. అంటే ఆశీర్వాదానికి రెండో మెట్టు ఏంటి అంటే వాక్యానికి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఇక ఆశీర్వదింపబడాలంటే మూడో మెట్టు కూడా చెప్తుంది బైబిల్. మూడో మెట్టు చెప్తుంది. ఏంటి మూడో మెట్టు అని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, దేవుడు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా మనం ఉండాలంట. దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉండగలిగితే మళ్ళీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయంట. నువ్వు మెండుగా ఆశీర్వదింపడాలనుకుంటున్నావా? దేవుడు నీకు అప్పచెప్పిన పనులు ఎలా ఉండాలి? నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు కొండలెత్తద్దు, కోటలెత్తద్దు. నువ్వేదో బలమైన పనులు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఏ పని అయితే అప్పచెప్పాడో, సంఘ పెద్దగా అప్పచెప్పాడా? నమ్మకంగా ఉండు. పరిచయం చేసే పని అప్పచెప్పాడా? నమ్మకంగా ఉండు. దేవుడు ఏ పని అని చెప్పిన, సండే స్కూల్ నడిపించే పనా? నమ్మకంగా ఉండు. సంఘంలో ఊడ్చే పనా? నమ్మకంగా ఉండు. దేవుడు నీకు అప్పచెప్పిన పనిలో నువ్వు నమ్మకత్వంగా కలిగి ఉంటే, నమ్మకత్వాన్ని నువ్వు చూపించగలిగితే దేవుడు నమ్మకమైన వానికి ఏమిస్తాడంట? దీవెనలు మెండుగా ఇస్తాడంట. దేవుడు మనకు ఏ పని అప్పచెప్పినా, ప్రస్తుతానికి మనం ఏ పనిలో ఉంటే ఆ పని. చదువుతున్నావా? నమ్మకంగా చదువు. వేట నమ్మకంగా చెయ్యి. కుటుంబ బాధ్యతలు నమ్మకంగా చెయ్యి. పరిచర్య నమ్మకంగా చెయ్యి. ఏదైనా సరే దేవుడు నీకు అప్పచెప్పిన పని, అది ఏదైనా సరే
నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. దొంగ పనులు చేస్తుంటాం మనం అండి. చూస్తున్నారా? చేస్తాం. చూస్తే చేస్తాం, ఎవరైనా చూస్తే చేస్తాం, ఎవరైనా చూడాలని చేస్తూ ఉంటాం. అదేంటో దరిద్రం. పైన దేవుడు చూస్తున్నాడు కదా. ఒకవేళ నేను చూస్తున్నానని చేస్తున్నావు, ఎంచో గుర్తుపెట్టుకుంటాను నేను ఏమండి, ఎంచో గుర్తుపెట్టుకుంటానండి. నిద్రపోలు ఎత్తి మర్చిపోతావు నువ్వు చేసిన పని. కానీ దేవుడు నువ్వు చేసే పనిని చూస్తాడు, ఆయన ఎప్పటికీ మర్చిపోడు. నమ్మకంగా చెయ్యి, నమ్మకంగా చెయ్యి. ఎలా చెయ్యాలో పని చెప్తున్నాడండి ప్రసంగ గ్రంథం. ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయము. నువ్వు పోయి పాతాళమందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైన ఉండదు నాయన. చచ్చిన తర్వాత ఏ పని ఉండదు. భూమి మీద బతుకుండగా అది ఏ పనైనా సరే నమ్మకంగా చేయి. శక్తి లోపం లేకుండా నువ్వు చేయగలిగినంత పని చెయ్యి. అది చిన్నదైనా పెద్దదైనా. చిన్న పని పెద్ద పని ఉండదండి దేవుడి దగ్గర. చిన్న పని పెద్ద పని ఉండదు. అది ఏ పని అయితే నీకు చెప్పాడో ఆ పనిని శక్తి లోపం లేకుండా చేయాలి. కష్టపడు, చేయగలిగినంత చెయ్యి. జనాలు చూడాలని ఏ పని చేయకు, జనాలు కనబడాలని ఏ పని చేయకు. నీ దేవుడు చూస్తున్నాడు, నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీకు అప్పు చెప్పిన పని, ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే, నమ్మకమైన వానికి దీవులు ఎలా ఉంటాయి? మెండుగా ఉంటాయి. కష్టపడు, కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నీ స్థితి ఏంటి? ఇప్పుడు ఏ పని చేస్తున్నావు, నువ్వు ఏ పని చేయగలవు, అది ఏ పని అయినా సరే వేట నమ్మకంగా చెయ్యి. ఏటలో కూడా దొంగ ఎట్లే ఏంటి? ఏటకెళ్ళేటప్పుడు కూడా దొంగ నాటకాలు ఆడతాం, నిజమండి. అక్కడ వలేసేటప్పుడు కూడా దొంగే. చేపలు ఉన్నాయంటే లేవని చెప్తాం, పడాయంటే పడలేదని చెప్తాం. ఎందుకంత? ఒకవేళ నువ్వు నిజం చెప్పేస్తే నీ పక్కన వేసేస్తాడని నీ భయం నీకు ఉండొచ్చు. కానీ అవన్నీ దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి నువ్వేం చేయట్లేదు, మర్చిపోతున్నావు. నమ్మకత్వాన్ని కోల్పోతున్నాడు. నా బాధ అది. నువ్వు చెప్పేది వల్ల నీ పక్కన వలేసి నీకు చేపలు పడని కూడా చేయకపోవచ్చు, కానీ నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు. నమ్మకత్వాన్ని కోల్పోతే చేపలు పడకపోవచ్చు, కానీ దేవుని మాత్రం. ఆ పాయింట్ మీకు అర్థమవుతుంది లేదు. నువ్వు నమ్మకంగా పడ్డారా బాబు అని చెప్పడం వల్ల, ఆడి పక్కన వలేయడం వల్ల నీకు చేపలు పడకపోవచ్చు. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు చూస్తాడు, నమ్మకమైన వానికి దీవెన మెండుగా ఉన్నాడు. నువ్వు కష్టపడుతూ నమ్మకంగా ఉన్నావు అనుకోండి, ఫలితం ఆటోమేటిక్గా వస్తుందండి. కష్టపడేవాడికి లాభం ఖచ్చితం అంట. చూడండి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. చెత్త మాటలు మాట్లాడతాడు, దొంగ మాటలు మాట్లాడతాడు, ఆడి కర్మ కాలుతుంది అంటే. ఆడికి లేమి అంటే ఏమి లేని స్థితి. ఒట్టి మాటలు మాట్లాడావా, లేని మాటలు మాట్లాడావా, ఒకరోజు సంక నాకేస్తావు. నువ్వు కష్టపడుతూ నమ్మకంగా పనిచేస్తున్నావా, ఖచ్చితంగా లాభం ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. అంటే యెహోవా వల్ల మనం ఆశీర్వదింపబడాలి అంటే మొట్టమొదటగా మనం చేయవలసిన పని ఏంటంటే, యెహోవా యందు ఏముండాలి? మనకు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో కాదు, చెడును మనం ఏం చేయాలి? ఆశ్రయించుకోవాలి. రెండో మెట్టు ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, రెండో మెట్టు ఏంటి అంటే వాక్యానికి మనం విధేయత చూపించాలి. చెప్పడం వినడం కాదు. చెబుతున్నది వింటున్నది మనం ఏం చేయాలి? మన జీవితంలో అనుసరించాలి. వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు కూడా మనం ఏమవుతాం? ఆశీర్వదింపడదాం. ఇక మూడోదిగా మనం ఆలోచించాం. మూడో విషయం ఏంటి అంటే, దేవుడు మనకు అప్పచెప్పిన పనిలో నమ్మకంగా మనం ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా నమ్మకస్తుల్ని దేవుడు ఏం చేస్తాడు? మెండుగా దీవిస్తాడు. ఇక 4వ విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 4వ విషయం ఏంటి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుడి నుండి మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే 4వ విషయం ఏంటంటే పేదలకు సహాయం చేయాలి. 4వ విషయం ఏంటి? పేదలకు సహాయం చేయాలి. ఈ మాట వినగాలి మన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? అమ్మ పోన్లే. అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం మనం ఏమండి? ఏదో తృప్తి. మిగతా 3 విషయాల్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా ఈ విషయంలోనే పర్లేదు, ఏదోటి మనం అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం? సాయం చేస్తుంటాం. చేయాలి, పేదలకు సహాయం చేయాలి, మాటికి చేయాలి. అవసరం ఉన్న ప్రతిసారి మనం చేయాలి. మన పరిస్థితి బాగున్నంత కాలం మనం ఏం చేస్తుండాలి? చేస్తూనే ఉండాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం. దయాదృష్టి గలవాడు, దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత దరిద్రులకు ఇచ్చును, అట్టివాడు దీవెన నొందెను. మళ్ళీ దేవుని దగ్గర నుంచి దీవెని పొందాలనుకుంటే, మళ్ళీ పొందాలనుకుంటున్నావా? అయితే పేదలకు ఏం చేయి? సహాయం చేయి. పో అనుకో, రా మా ఇంటికి రారా బాబు, అన్నం పెడతాం అనాలి, అంతే.
మిగిలిపోయిందో గిలిపోయిందో పెట్టే ప్రయత్నం చేయకు. మొత్తం పెట్టి పంపించు, తప్పేం లేదు. ఖచ్చితంగా దేవుడు దగ్గర నుంచి నువ్వేం చేస్తావు, ప్రతిఫలాన్ని పొందుకుంటావు. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత దరిద్రులకు పెడతాడంట. అట్టువాడు ఖచ్చితంగా దీవెన నందుకుంటాడంట. దేవుడు పేదల విషయమే ఎవరైతే కనికరాన్ని చూపిస్తారో ఖచ్చితంగా దేవుడు వారి విషయమే కనికరం చూపిస్తాడంట. అదే కీర్తన గ్రంథము 41వ కీర్తన కూడా మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథము 41వ కీర్తన మొదటి వచనం కూడా మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. అంతేనా ఉంది? పేదలను కటాక్షించువాడు ధన్యుడు. పేదలకు ఆహారం పెడితే ధన్యత్వం వస్తుందా, దీవెన వస్తుందయ్యా బాబు, నువ్వు ఆశీర్వదింపబడతావయ్యా. పేదలు కటాక్షించేవాడు ధన్యుడు. దేవుడు ఎలాంటి ధన్యతలకు వస్తాయో చెప్తున్నాడండి. ఎలాంటి ధన్యతలు వస్తాయంట పేదలు కటాక్షిస్తే? ఆపత్కాలమందు యెహోవాను తప్పిస్తాడు. నీకేమైనా ప్రమాదమా? దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. ఏం చేస్తే పేదలను కటాక్షిస్తే, పేదలకు సహాయం చేస్తే, నీకు ఏదైనా ప్రమాదం వస్తే దేవుడు కాపాడతాడంట. ఆపత్కాలం మందు వాణిని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును. శత్రువుల చేతికి దొరకకుండా దేవుడు తప్పిస్తాడంట. శత్రువుల చేతికి అప్పచెప్పడంట. రోగాశయమందును మంచం మీద పడితే దేవుడు ఆదరిస్తాడా నిన్ను? రోగము కలగగా దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడంట. ఈ దీవులన్నీ నువ్వు పొందుకోవాలంటే, ఈ ధన్యత్వాలన్నీ నువ్వు పొందుకోవాలి అంటే పేదలు ఏం చేయాలి? కనికరించాలి, పేదలు కటాక్షించాలి, పేదల దయ చూపించాలి. ఖచ్చితంగా నువ్వు ధన్యుడిగా మారిపోతావు. దేవుడి చెన్నే దీవులను పొందుకుంటావు. ప్రమాదం నుంచి కాపాడబడతావు. శత్రువుల చేతుల నుంచి కాపాడబడతావు. మంచాన పడితే దేవుడు ఆదరిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీకు స్వస్థతను దయచేస్తాడు. ఇవన్నీ మనం పొందుకోవాలంటే పేదల ఎడల మనకేముండాలి? దయాగుణం ఉండాలి. పేదలకు మనం సహాయం చేయాలి. ఇంకా మరికొన్ని మాటలు మీరు చూడగలిగితే, అదే సామెతల గ్రంథం 14:21 కూడా మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం 14:21, తన పొరుగు వారిని తిరస్కరించేవాడు, పాపం చేయవాడు, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. పేదలు కటాక్షించేవాడు ధన్యుడు. మరో చోట మాట్లాడుతుంటాడు, అదే సామెతల గ్రంథం 19:17 మాట్లాడుతుంటాడు, పేదలను కనుకరించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు. నువ్వు ఆలికేకి ఎత్తావు అప్పులు, అవి వస్తాయో తెలీదు, వాళ్ళతో పోలు గొడవలు. నువ్వు యెహోవాకు అప్పేవరా బాబు? నువ్వు యెహోవాకు అప్పేవాలంటే పేదలు ఏం చెయ్యి? కనికరించు, కటాక్షించు, పట్టిన ముద్దు పెట్టు, మంచి బట్టలుంటాయి, నువ్వు చేయగలిగిన సహాయం చెయ్యి. యెహోవాకు అప్పిచ్చేవాడుగా మారిపోతా ఉంటా. దేవుడికే అప్పిచ్చేవాడుగా మారడం అంటే ఎంత గొప్ప భాగ్యం అండి. మనం బలేటోళ్ళు అండి బాబోయ్. మాటలు చెప్తూ ఉంటాం. ఎవడన్నా బాగాలేదు వచ్చాడు అనుకోండి, మన దగ్గర ఉన్నా ఏం కదలే, దేవుడు సహాయం చేస్తాడు, ప్రార్థన చేస్తానులే. మాటలు మామూలు చెప్పం, సహాయమే చేయము. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మదర్ తెరిసా. మా ఇంట్లో ఫోటో కూడా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఆవిడంటే ఇష్టం. ఆవిడే బాగా అబ్బాయి అనుకో. అప్పుడు నేను దేవుడు నమ్మలేదు. ప్రారంభం నుంచి నేను దేవుడు నమ్మలేదు. 10th క్లాస్ తర్వాత దేవుడు నమ్మాను. కానీ చిన్నప్పటి నుంచి నా 7th క్లాస్ చదివినప్పటి నుంచి నా మైండ్ని డైవర్ట్ చేసింది. మంచి చేయాలని ఒక ఆవిడ డైవర్ట్ చేసింది. ఆవిడే మదర్ తెరిసా. ఆవిడ స్లోగన్ ఏంటి చెప్పనా? ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేతే చేతులే మిన్న. ఆవిడ స్లోగన్ అండి. ఆవిడ చెప్పింది, ఆ తల్లి చెప్పింది, నేను ప్రార్థించడం కాదు, వీలైతే సహాయం చెయ్యి. ఏమి లేకపోతే ప్రార్థన చెయ్యి. ఏదన్నా ఉంటే ప్రార్థన కన్నా ముందు సహాయం చేయి. ఎందుకు సహాయం చేయాలంటే నువ్వు ఆ దీవెన పొందుకోవాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళాలి. అంటే బైబిల్ చెప్తున్నా ఆశీర్వాదానికి 4వ మెట్టు. ఆశీర్వాదానికి 4వ మెట్టు పేదలు ఏం చేయాలి? మనం కటాక్షించాలి. మొట్టమొదటిది ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించడం అంటే ప్రార్థన రావడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం, ప్రసంగాలు చేయడం కాదు. చెడును అసహించుకోవాలి. నెక్స్ట్, వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విధేయత చూపించడం అంటే నాలో ప్రసంగాలు చెప్పడం, మీలో ప్రసంగాలు వినడం కాదు. చెప్పే నేను, వినే మీరు ఏం చేయాలి? అనుసరించాలి. 3వది,
దేవుడు మీకు అప్పచెప్పిన అది ఏ పనైనా సరే నమ్మకంగా నువ్వు పని చేయాలి. 4, పేదలకు నువ్వు సహాయం చేయాలి. ఐదోది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐదోది ఏంటంటే, ఐదో మెట్టు ఏంటంటే, ఆశీర్వదింపబడడానికి ఐదో మెట్టు ఏంటంటే, దేవుని మందిర పరిచర్యకు ఇచ్చే మనసు ఉండాలి. దేవుని మందిర పరిచర్యకు ఇచ్చే మనసు ఉండాలి. ఆడు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాడంట. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు నీవు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవులు కొమ్మరించిదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది పట్టజాలంత దీవెనలు దేవుడు మీకు ఇవ్వాలి అంటే దేవుని మందిరంలోనికి ఏం తీసుకురావాలి? దేవుని మందిరంలో ఆహారం ఉండేటట్లు మీ 10వ భాగములన్నింటినీ ఏం చేయమన్నాడు? తీసుకురమ్మన్నాడు. పాత నిబంధనలు అయితే 10వ భాగం, కొత్త నిబంధనకు వస్తే 10వ భాగం కన్నా ఎక్కువ. అంటే 10వ భాగం కన్నా ఎక్కువ మనం దేవుని మందిరంలో తీసుకురావాలి. దేవుని మందిరంలో ఎప్పుడే ఉండాలి? ఆహారం సమృద్ధిగా ఉండాలి. మన దేవుని మందిరంలో కూడా ఉంటుంది ఏ బియ్యం, పోడా బియ్యం. అంటే మనం ఇచ్చే విషయంలో పూరు ఏమో ఎందుకేమో తెలీదు, కానీ బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా దేవుని పనికి, దేవుని పరిచర్యకి ఏం చేయాలి? ఇవ్వాలి. ఇచ్చి ఏం చేయమంటున్నాడు? ఆ పదం చూడండి, దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్ళను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించిదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే బైబిల్ చెప్తున్న ఆశీర్వాదానికి ఐదో మెట్టు ఏంటంటే దేవుని పనికి, పరిచర్యకి మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఎంత కొత్త నిబంధన ప్రకారంగా 10వ భాగం కన్నా ఎక్కువ ఇవ్వాలి. అవసరం తగ్గట్లుగా మనం ఇవ్వాలి. కొత్త నిబంధనలో కూడా చాలా సంఘాలు ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంటాయి. అందులో మీ అందరికీ తెలుసు మాసిదోనియ సంఘం అని ఒకటి ఉంటుంది. ఈ మాసిదోనియ సంఘాలు ఎలా ఇచ్చాయో కూడా చివరిగా చూసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృపను పొందుకున్న కొన్ని సంఘాలు ఉన్నాయి, అవి మాసిదోనియ సంఘాలు. ఎలా దేవుని కృపను పొందుకున్నాయి అంటే ఆ సంఘాలు చెప్తున్నాడు, ఎలా అనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహు విస్తరించును. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలిదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలు కొరింథీ సంఘస్థులకు చెప్తున్నాడు, కొరింథీ సంఘస్థులారా, ఇచ్చే విషయంలో మీరు ఇచ్చే విషయంలో బెస్ట్గా ఉన్నారు ఎవరంటే మాసిదోనియ సంఘాలు. ఈ మాసిదోనియ సంఘాలు దేవుని కొరకు, దేవుని పని కొరకు ఉన్నతంగా ఇచ్చారు. అలా ఉన్నతంగా ఇచ్చారు కనుకనే ఆ సంఘాలు దేవుని కృపను ఏం చేసి పొందుకున్నాయి, దేవుని కృపను పొందుకున్నాయి. ఉన్నతంగా ఆ సంఘాలు ఆశీర్వదింపబడ్డాయి. అలా మనం కూడా ఆశీర్వదింపబడాలంటే ఐదో మెట్టు ఏంటి అంటే దేవుని పని, పరిచర్య కొరకు మనం ఏం చేయాలి? ఇవ్వగలగాలి. ఎవరైతే ఈ 5 విధానాలని అనుసరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో విశ్వాస జీవితంలో, ఖచ్చితంగా ఈ 5టిని అనుసరించే వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదింపడతారు. అలా మనం ఖచ్చితంగా ఆశీర్వదింపడాలంటే ఈ 5 విధానాలను, ఈ 5 మెట్లు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఒక్కొక్కటి మనం ఎక్కువ ముందుకి వెళ్తూ ఉండాలి. మొట్టమొదటిది ఏంటి అంటే యెహోవా యందు మనకేముండాలి? భయభక్తులు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏం కాదు, చెడును మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. రెండోది ఏంటంటే వాక్యానికి మనం విధేయత చూపించాలి. ఏ వాక్యం మనకు వినబడిన వెంటనే ఆ వాక్యాన్ని మన జీవితంలో ఏం చేయాలి? అనుసరించాలి. మనకున్న దిక్కుమాల దరిద్రం ఏంటంటే ఈ వాక్యం వాళ్ళకి, ఈ వాక్యం వీళ్ళకని, ఆ వాక్యం వాళ్ళకి వీళ్ళకి హేత్తంగానే ఆ వాక్యం నేనే మార్చుకోవాలి, నా విధానం మార్చుకోవాలి, నా పద్ధతి మార్చుకోవాలి మనం అనుకోము. కానీ బైబిల్ చెప్తుంది వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి. మూడోది ఏంటంటే దేవుడు నీకు అప్పచెప్పిన అది ఏ పనైనా సరే, చిన్న పన పెద్ద పన, సంఘంలో చిన్న పన పెద్ద పన, అది ఏ పనైనా సరే ఆ పనిలో నువ్వు నమ్మకత్వంగా నువ్వు ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నాలుగోది ఏంటంటే పేదలు మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఐదోది ఏంటంటే దేవుని పని కొరకు మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఇచ్చే వరకు ఉండాలి. చాలామంది నిర్ణయాలు తీసుకున్నారు, కానీ నిర్ణయాన్ని ఏం చేయలేకపోతున్నారు?
పాటించలేకపోతున్నారు. కనుక నిర్ణయాలే కాదు, నిర్ణయం తీసుకోవడం కాదు, నిర్ణయాలు మనం పాటిస్తూ ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ 5ను మనం మన జీవితంలో అనుసరించగలిగితే ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడతాం. ఈ కుటుంబం లేదా నేను లేదా చెప్తున్నా కూర్చున్న మీరందరూ మనం అందరం ఆశీర్వదింపడాలంటే ఖచ్చితంగా ఈ 5 మెట్లను మనం అనుసరించాలి. ఈ 5 విధానాలు మనం పాటించాలి. ఎవరైతే ఈ 5 విధానాలను పాటిస్తారో ఖచ్చితంగా వారు ఏం చేస్తారు? ఆశీర్వదింపడతారు. కనుక ఈ కుటుంబం వింటున్న మీరు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశీర్వదింపబడాలని ఈ 5 విధానాలను వారి జీవితంలో, వారి ఆధ్యాత్మిక జీవితంలో, వారి విశ్వాస జీవితంలో పాటించి ఆశీర్వదింపబడి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని, దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధురా నాయనా, నీ మాటలు విన్నాం, నీ మాటలు ఆలోచించాం తండ్రి. నేను మాటలు విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి, ఒక్కొక్కటిగా తండ్రి మా జీవితంలో చక్కగా అనుసరించి పాటించి నేను మా జీవితానికి అనుభవించుకొని కుదిరితే అనేకులకు చెప్పే ఉన్నతమైన స్థితిని మాకు దయచేయండి. మా సంఘ పెద్దలను ప్రేమించారు తండ్రి, వారికి చక్కని వ్యాపారాన్ని ఇచ్చారు. నా కొత్త వ్యాపారం తండ్రి రేపటి దినం వారు దించాలన్న మంచి ఆలోచనతో తండ్రి మీతో మాట్లాడి మీకు చెప్పి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలన్న మంచి ఉద్దేశంతోనైనా చక్కని కార్యక్రమాన్ని పెట్టారు తండ్రి. మన కుటుంబం ద్వారా నన్ను వారు ఆశీర్వదింపబడడానికి తండ్రి ఈ 5 విధానాలను వారి జీవితంలో వారు పాటిస్తూ చక్కగా అనుసరిస్తూ ఉన్నతంగా వారు ఆశీర్వదింపబడడానికి కృప చూపించండి. కొన్ని పిల్లలు నేను సంఘస్థులు అందరూ విన్నారు, వారి జీవితంలో కూడా నన్ను ఆశీర్వాదాలను మెండుగా మీరు దయచేయండి. ఆశీర్వదింపబడడానికి తండ్రి వారు కూడా ఈ విధానాలను వారి జీవితంలో కూడా పాటిస్తూ అనేకులకు ప్రకటించే గొప్ప భాగ్యాన్ని వారికి దయచేయండి. ఏదేమైనప్పటికీ తండ్రి మా జీవితాల్లో మీ చిత్తమే, మీ ఇష్టమే జరిగించి ఒక ఉన్నతమైన స్థితికి నేను మేమంతా వెళ్ళగలిగే కృపను మాకు దయచేయమని నాన్న, ఈ లోక దీవెనలు ఎలాగైతే మాకు కావాలో అలాగే నాన్న పర సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా మేము పొందుకొని మీరున్న మహిమా లోకాలు చేరే అదృష్టాన్ని అందరికీ దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకున్న లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, ప్రత్యేకంగా కుటుంబానికి, వ్యాపారానికి తోడు నీడగుండి కాచి కాపాడును గాక. ఆమేన్. మంచి పాట పాడుకుందాం. బలహారం ఉందండి, మంచి పాట పాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ